అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. పానీపూరి తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కాలేజీ పిల్లలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినేటటువంటి ఈ యొక్క స్ట్రీట్ ఫుడ్. మరి ఇది తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందా అంటే కర్ణాటక రాష్ట్రంలో మరి దీని యొక్క ఫుడ్ శాంపిల్స్‌ని పరీక్షించినప్పుడు వీటిలో నాణ్యత లేదు. క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని వాళ్ళు చేసినటువంటి పరీక్షల్లో తేలింది. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో కూడా దీని మీద కొంచెం పరిశోధన చేసినప్పుడు ఆ రసాయనాల్లో కూడా క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని తేలింది. మరి ఇది తినడం వల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుందంటే మనం పానీపూరి తినేటప్పుడు ఆ యొక్క వాటర్‌కి ఆ యొక్క పచ్చదనాన్ని కలిగించడం కోసం వారు ఒక రకమైనటువంటి ఫుడ్ కలర్‌ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దానివల్ల క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది మాత్రం తెలుస్తూ ఉంది. చాలామంది జలుబు చేసినప్పుడు కొంచెం నోటికి రుచికరంగా అనిపించడం కోసం ఈ పానీపూరిని తింటూ ఉంటారు. అసలు వాస్తవంగా అయితే పానీపూరిలో 3 రకాలైనటువంటి రసాయనాలు కలుపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పుల్లని పానీయం అంటే మనకు ఆ వాటర్ పుల్లదనానికి ఇవ్వడానికి యాపిల్ గ్రీన్ రంగుని వాడుతూ ఉన్నారు. తర్వాత పూరికి సన్సెట్ ఎల్లో రంగు అంటే అది పచ్చ కొంచెం ఆకర్షణీయంగా కనబడటం కోసం. మసాలాకు టార్జా టాట్రాజైన్ అనే రంగును కలుపుతున్నారు. ఈ 3 రకాలైనటువంటి రంగులను ఆళ్ళు కలుపుతూ ఉన్నారు. దీనివల్ల మన ఆరోగ్యానికి మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉంది. పూరీలతో వడ్డించే పుల్లని పానీయం సాధారణంగా అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి చింతపండుతో కలిపి ఈ పానీయం తయారు చేయాలి వాస్తవంగా. అయితే వీళ్ళు ఈ రంగులు కలపడం ద్వారా యాపిల్ గ్రీన్ అనే రంగును కలపడం ద్వారా క్యాన్సర్ రావడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా దీనివల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఇలాంటి రంగులు కలిపినటువంటి పానీపూరి తినడం ద్వారా మన యొక్క నాడీ వ్యవస్థపై ఖచ్చితంగా ప్రమాదం ఉంది. శరీరంపై ప్రమాదకరమైన ప్రభావాలు చూపుతుంది. ఇంకా టాట్రాజైన్ అనేది ఇది సౌందర్య సాధనాల్లో ఉపయోగించే సింథటిక్ పసుపు రంగు. ఎలకలపై చేసిన ప్రయోగాల్లో ఈ రంగు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తేలింది. ఇలా దీర్ఘకాలికంగా ఈ రకమైనటువంటి పానీపూరీలు తినడం ద్వారా ఖచ్చితంగా క్యాన్సర్ రావడానికి అవకాశం అయితే ఉందంట. ఇంకా ఈ రసాయనాలు శరీరానికి హానికరమని, ఎక్కువ కాలం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పిగ్మెంట్లు పానీపూరికి మాత్రమే కాకుండా ఐస్ క్రీము, చాక్లెట్ వంటి అనేక ఆహార పదార్థాల్లో కూడా కలుపుతూ ఉన్నారు. శరీరానికి హాని కలిగించే ఉండేందుకు పాశ్చాత్య ఆహార నియంత్రణ సంస్థలు వీటిని ఎంత మోతాదులో తీసుకోవచ్చునో పరిమితులు విధించాయి. ప్రతిరోజు ఒక వ్యక్తి తన శరీర బరువులో 4 కేజీల నుంచి 7.5 కేజీల వరకు ఈ ఉదాహరణకి అంతకు మించి అంటే ఈ రసాయనాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ, కాలేయం దెబ్బతినవచ్చు. శరీరంలో ఎర్ర రక్త కణాలు ప్లేట్లెట్ సంఖ్య తగ్గి కొవ్వు శాతం పెరగవచ్చు. గర్భిణీలు ఇలాంటి రంగులు వినియోగించినటువంటి పానీపూరీలు తినడం ద్వారా పిల్లలు నరాల పెరుగుదల, రుగ్మతలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రసాయనాలు జన్యు పరివర్తనాలకు కూడా కారణమవుతాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్కు దారి తీయవచ్చు. చెన్నైలో 1000కి పైగా పానీపూరి దుకాణాలు ఉన్నాయి. పానీపూరి అమ్మే వ్యక్తి తన చేతులతో తాకిన మసాలా పానీయాలను కస్టమర్లకు వడ్డిస్తే 90% వరకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందంట. తన చేతులతోనే వాటిని ఆయన మనకు వడ్డిస్తూ ఉంటాడు. ఇది కూడా చాలా ప్రమాదకరం. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పానీపూరి అమ్మేవారికి తమిళనాడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈ రంగులు ఉపయోగించొద్దు. ఇలాంటి రంగులు ఉపయోగించడం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యానికి పెను ప్రమాదం అనేది ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా సేఫ్టీగా ఒక సహజ సిద్ధంగా ఆ పానీపూరిని తయారు చేయాలో అలాంటి వాటి మీద వాళ్ళు శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళ యొక్క చేతులు కూడా మంచి పరిశుభ్రమైన రీతిలో అవన్నీ చేతులకు తొడుక్కొని జాగ్రత్తగా ఇట్లా ఏ విధంగా సర్వీస్ చేయాలనే విషయాల మీద కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో అయితే శిక్షణ ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట చాలా నోటికి రుచికరంగా ఉందని పానీపూరి లాంటివి తింటే వాళ్ళ చేతులు అపరిశుద్ధం. వాళ్ళ చేతులతోనే మనకి వడ్డిస్తూ ఉంటారు. ఆ విధంగా మరి బ్యాక్టీరియా కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పానీపూరి తింటే మాత్రం ఖచ్చితంగా మన ఆరోగ్యానికి ప్రమాదం అనే విషయాన్ని మాత్రం మీరు ప్రాముఖ్యంగా గమనించాలి. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.